అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షన్‌లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త అండి. 6% వడ్డీతో తిరిగి చెల్లింపులు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, పెన్షన్‌లందరికీ శుభవార్త అండి. సో, పెన్షనర్లందరూ కూడా ప్రతి సంవత్సరం తమ యొక్క యాన్యువల్ లైఫ్ సర్టిఫికేట్‌ని ట్రెజరీ డిపార్ట్‌మెంట్ వారికి సమర్పించవలసి ఉంటుంది. అలాగే రీసెంట్‌గా ఫిబ్రవరి 29, 28 లోపల పెన్షన్‌లందరూ చాలామంది అందరూ దాదాపుగా సబ్మిట్ చేసేశారు. ఒకవేళ అలా సమర్పించని యెడల వారికి పెన్షన్ రాదు. ఇలా సమర్పించే క్రమంలో కొంతమంది పెన్షనర్లు తమ యొక్క సర్టిఫికేట్‌ని కొన్ని కారణాల వల్ల ఈ విధంగా లైఫ్ సర్టిఫికేట్‌ని సమర్పించలేకపోతున్నారు. ఈ విషయంపై కర్ణాటక హైకోర్టులో కొంతమంది పెన్షనర్లు రిట్ పిటిషన్ వేయటం జరిగింది. దాని మీద స్పందిస్తూ కోర్టు సంచలన తీర్పునైతే ఇచ్చిందనమాట. ఎవరైతే పెన్షనర్లు తమ యాన్యువల్ లైఫ్ సర్టిఫికేట్‌ని ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌కి సమర్పించలేకపోతున్నారో వారి పెన్షన్ ఆపకూడదు. ఆ విషయాన్ని మీ బ్యాంకులే బాధ్యత వహించి ఏ కారణం చేత పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్‌ని సమర్పించలేకపోతున్నారో వారి ఇళ్ళకు వెళ్లి మరి కారణం తెలుసుకోవాల్సిందిగా అయితే ఆదేశించడమైనది. పెన్షన్ ఇవ్వడంలో ఒక వారం రోజులు ఆలస్యం చేసినట్లయితే 6% ఇంట్రెస్ట్‌తో కలిపి చెల్లించాలని, అదేవిధంగా 2 వారాలు ఆలస్యం చేసినట్లయితే 18% ఇంట్రెస్ట్‌ని కలిపి చెల్లించాలని ప్రభుత్వం అయితే ఆదేశించింది. ఏదేమైనా ఈ తీర్పును పెన్షనర్లందరూ కూడా గొప్ప ఊరట కలిగించే వార్త అనే చెప్పవచ్చు. ఇది ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు కూడా వర్తిస్తే ఎంతో మేలుగా జరుగుతుందనైతే పెన్షనర్లందరూ కూడా భావిస్తూ ఉన్నారు.